ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే చాలా కష్టాలు ఫేస్ అవ్వాలి. ఎక్కువగా మగవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వటం మనం చూస్తుంటాం. అయితే మన దేశానికి చెందిన ఉపాసన టాకు అనే ఈవిడ మన భారత్‌లో ఒక స్టార్టప్‌ను పెట్టడానికి యూఎస్‌లో తన జాబ్‌ని వదిలేసింది. అంతేకాదు ఈవిడికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో ఒక గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. కానీ వీటన్నింటినీ విడిచి 2008లో ఇండియాకు వచ్చింది. తర్వాత బిపిన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో కలిసి 2009లో మొబిక్విక్ అనే డిజిటల్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్స్ తమ మనీను ఆన్లైన్ వ్యాలెట్లు యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే మెల్లగా 2016లో వీళ్ళు కస్టమర్స్ కి చిన్న చిన్న లోన్స్ ఇవ్వటం కూడా మొదలు పెట్టారు. దీంతో 2016 నవంబర్ నాటికి మొబిక్విక్ లో దాదాపు 15 లక్షల మెర్చెంట్స్, 5 కోట్ల కస్టమర్లు, 325 కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా కంపెనీ బాగా విస్తరించింది. ఈమెను భారత ప్రభుత్వం గుర్తించి 2018లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పేమెంట్స్ స్టార్టప్ ను లీడ్ చేసిన మొదటి మహిళగా ఈమెకు అవార్డు దక్కింది. అంతేకాదు 2019లో ఫోర్బ్స్ ఏసియాస్ పవర్ 25 బిజినెస్ ఉమెన్స్ జాబితాలో కూడా ఎక్కింది. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఉపాసన తన జాబ్ ని వదిలేసి దాదాపు 6,000 కోట్ల వాల్యూ ఉన్న ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ను స్థాపించింది. నిజంగా స్టార్టప్స్ పెట్టాలనుకునే ఆడవారికి ఈమె చాలా ఆదర్శం. ఈ రోజుల్లో పర్యావరణం నాశనం అవుతున్నప్పుడు అందరం చూస్తుంటాం, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోము. ఏదో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు తప్ప ప్రతిరోజు మనం పర్యావరణం పాడవటానికే పొల్యూషన్ చేస్తుంటాం. ముఖ్యంగా వీటి మీద ఉద్యమాలు చేయడానికి ఎవ్వరూ అంతగా ముందుకు రారు. కానీ ఈ ఫోటోలో కనిపించే గ్రేటా థన్బర్గ్ అనే ఈ 21 సంవత్సరాల అమ్మాయి చిన్న వయసులోనే ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ మీద ఉద్యమం చేసింది. కార్యకర్త లేదా ఉద్యమకారుల్ని యాక్టివిస్టులు అంటారు. యాక్టివిస్టుల జాబితా తీసుకుంటే ఎక్కువగా సామాజిక ఉద్యమాలు చేస్తుంటారు. కానీ ఈవిడ మాత్రం ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా మారింది. గ్రేటా 2003లో స్వీడన్ లో పుట్టింది. తనకి 8 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి చదవటం మొదలుపెట్టింది. ఈమె దాని గురించి ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేది. ఇలా 11 సంవత్సరాలు వచ్చేసరికి తనకి వాతావరణ మార్పుల గురించి తెలిసాక చాలా బాధపడింది. ఈమెకు యాస్పెండర్ సిండ్రోమ్ ఉంది. దీన్ని ఆటిజం అని కూడా అంటారు. ఈ కండిషన్ ఉన్నవారు సామాజికంగా అంత కలవటానికి ఇష్టపడరు. కానీ గ్రేటా మాత్రం తనకి ఉన్న ఈ సమస్యను సూపర్ పవర్ అని చెప్పుకునేది. దీనివల్ల తను ప్రపంచాన్ని మంచి చెడు 2 కోణాల్లో చూస్తున్నానని, ప్రత్యేకంగా పర్యావరణ మార్పుని గమనిస్తున్నానని చెప్పింది. ఈ కండిషన్ తో తాను స్కూల్ కి వెళ్లటం ఆపివేసిందని, అలాగే మాట్లాడటం కూడా మానివేసిందని తన నాన్నగారైన స్వాంటీ చెప్పారు. 2018లో తనకి 15 సంవత్సరాల వయసున్నప్పుడు సమ్మర్లో స్వీడిష్ పార్లమెంట్ ఎదురుగా కూర్చొని స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ అనే ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేసింది. దీంతో వేల మంది కుర్రవాళ్లు ఆమెతో కలిసి జాయిన్ అయ్యారు. రాజకీయ నాయకులను గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేలా ఒక చట్టం తీసుకురావాలనేది ఈ స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చాలా మంది విద్యార్థులు ప్రతి శుక్రవారం స్కూల్ మానేసి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ స్ట్రైక్స్ గా ఈమెతో ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. దీంతో మీడియా కంటబడి వీరి స్ట్రైక్ చాలా ఫేమస్ అయింది. చాలా మంది ఈమెను చూసి ఇన్స్పైర్ అవ్వటం మొదలు పెట్టారు. అంతేకాకుండా 2019లో ఈ ప్రొటెస్ట్ చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 120 దేశాల నుంచి 16 లక్షల మంది క్లైమేట్ చేంజ్ కోసం గ్లోబల్ స్ట్రైక్ చేశారు. గ్రేటా దీని గురించి యూకే పార్లమెంట్ లో మరియు EU పార్లమెంట్ లో ప్రసంగాలు కూడా చేసింది. చాలా పుస్తకాలు, ఆర్టికల్స్, డాక్యుమెంట్స్ లో ఈమె గురించి గొప్పగా రాయటం మొదలు పెట్టారు. కేవలం చిన్న వయసులోనే గ్లోబల్ వార్మింగ్ గురించి పోరాటం చేస్తున్న ఈమె చాలా ఫేమస్ అయింది. అంతేకాదు నోబెల్ పీస్ ప్రైజ్ కి కూడా నామినేట్ అయింది. 2019 ఆగస్టున విండ్ మరియు సోలార్ పవర్ ను ఉపయోగించుకుని నడిచే ఒక బోట్ ను వేసుకుని ఇంగ్లాండ్ లోని ప్లైమౌత్ నుంచి న్యూయార్క్ వరకు 15 రోజుల పాటు ట్రావెల్ చేసింది. కార్బన్ పదార్థం వినియోగాన్ని తగ్గించాలని ఆమె ఇలా గాలితో నడిచే పడవని నడిపి అవేర్నెస్ తీసుకువచ్చింది. న్యూయార్క్ నగరంలో జరిగిన UN క్లైమేట్ యాక్షన్ సమిట్ లో వరల్డ్ లీడర్స్ ను టార్గెట్ చేస్తూ మీరు క్లైమేట్ క్రైసిస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని హౌ డేర్ యూ అనే పదంతో తన ప్రసంగాన్ని వేడెక్కించింది. ఈ దెబ్బతో ఆమె క్లైమేట్ యాక్టివిస్ట్ కమ్యూనిటీకి ఒక లీడర్ గా అయ్యింది. ఈమెను ప్రపంచం ఒక యంగెస్ట్ క్లైమేట్ యాక్టివిస్ట్ గా గుర్తించింది. 2019లో అయితే టైమ్స్ మ్యాగజైన్ లో కేవలం 16 ఏళ్ల వయసులోనే యంగెస్ట్ టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. అంతేకాదు 2019లో వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విధంగా ఈమె కేవలం 16 ఏళ్ల వయసులోనే యంగెస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా మారింది. ఫ్రెండ్స్, తర్వాత స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి.
కల్పన చావ్లా పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ ఈవిడే. కల్పన చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నల్ అనే ప్రాంతంలో జన్మించింది. తన స్కూలింగ్ మొత్తాన్ని ఠాగూర్ బాల్ నికేతన్ స్కూల్లో పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తనకి ఎగరటం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం తన నాన్నగారితో కలిసి లోకల్ ఫ్లయింగ్ క్లబ్స్ కి వెళ్లి ప్లేన్స్ ఎలా ఎగురుతున్నాయో గమనించేది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసింది. తర్వాత 1982లో మొదటిసారిగా అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో మాస్టర్స్ జాయిన్ అయింది. 1984లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ సాధించింది. కేవలం మాస్టర్స్ తోనే సరిపెట్టుకోలేదు. 1988లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ లో PhD పూర్తి చేసింది. ఇలా అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కోరిక వల్ల ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి 1988లో నాసాస్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది. ఇక్కడ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద రీసెర్చ్ చేసింది. అలాగే ఏరోప్లేన్స్, గ్లైడర్స్, సీప్లేన్స్, మల్టీ ఇంజిన్ ఏరోప్లేన్స్ వంటి వాటికి ఇన్స్ట్రక్టర్ గా, రీసెర్చ్ సైంటిస్ట్ గా పాత్ర పోషించింది. తర్వాత US సిటిజన్షిప్ పొందుకున్నప్పుడు 1991లో నాసాస్ ఆస్ట్రోనాట్ కార్ప్స్ లో చేరటానికి అప్లై చేసింది. 1995 కల్లా దీంట్లో జాయిన్ అయ్యింది. తర్వాత 1997లో ఈమె ఫస్ట్ స్పేస్ మిషన్ కి సెలెక్ట్ అయింది. 1997 నవంబర్ 19న చావ్లా యొక్క మొదటి స్పేస్ మిషన్ స్టార్ట్ అయింది. STS-87 అనే కొలంబియా స్పేస్ షటిల్ లో మొత్తం 6 ఆస్ట్రోనాట్ తో కలిసి తన ప్రయాణం మొదలైంది. అప్పుడు అంతరిక్షంలోకి వెళుతున్న మొదటి మహిళ ఈవిడే. అంతేకాదు స్పేస్ షటిల్ లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని మాటలు కూడా పలికింది. ఆ మాటలేంటంటే యు ఆర్ జస్ట్ యువర్ ఇంటెలిజెన్స్. ఈమె భూమి నుంచి దాదాపుగా 10.67 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఇది భూమి చుట్టుకొలత కన్నా 252 రెట్లు ఎక్కువ. అంతరిక్షంలోని పాడైపోయిన నాసా యొక్క స్పాటన్ శాటిలైట్ ను బాగు చేయటమే తన బాధ్యత. 15 రోజుల 16 గంటల పాటు చావ్లా స్పేస్ లో ఉండి సాఫ్ట్వేర్ ఇంటర్ఫీరెన్స్ ఎర్రర్స్ ను గమనించి వాటిని పూర్తి చేసింది. ఇలా తన మొదటి స్పేస్ మిషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఇక 2000 సంవత్సరంలో చావ్లా రెండవ స్పేస్ మిషన్ కి సెలెక్ట్ అయింది. దాని పేరు STS-107. ఈ మిషన్ చాలా సార్లు ఫెయిల్ అయ్యి చివరికి 2003 జనవరి 16వ తేదీన అంతరిక్షంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఈ మిషన్ లో భాగంగా దాదాపు 16 రోజుల పాటు స్పేస్ లో ఉండి 80 ఎక్స్పెరిమెంట్స్ ను చావ్లా తన టీం అందరూ కలిసి పూర్తి చేశారు. ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తయిన తర్వాత 2003 ఫిబ్రవరి 1వ తేదీన స్పేస్ నుండి తిరిగి భూమి మీదకి ప్రయాణం మొదలుపెట్టారు. యాక్చువల్ గా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ లోకి వీళ్ళు లాంచ్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే భూ వాతావరణంలోకి స్పేస్ షటిల్ వచ్చినప్పుడు షటిల్ యొక్క రెక్క భాగంలో ఒక చిన్న బ్రీఫ్ కేస్ అంత రంధ్రం పడింది. ఇది చిన్నదే అనుకోవచ్చు, కానీ గంటకి 17,500 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చే స్పేస్ షటిల్ కి ఇది చాలా ఎక్కువ. వాతావరణ వాయువులు షటిల్ లోపలికి వెళ్లి ప్రెజర్ ని క్రియేట్ చేస్తాయి. దీంతో ఈ ప్రెజర్ ని కాపాడే థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. దాదాపు షటిల్ ఇంకా భూమికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే టెంపరేచర్ భయంకరంగా పెరిగిపోయింది. అంతేకాకుండా టెంపరేచర్ ని తెలియజేసే సెన్సార్స్ కూడా పాడైపోయాయి. దీంతో షటిల్ యొక్క ఎడమ రెక్క భాగంలో మంటలు వచ్చాయి. ఒక పక్క షటిల్ లోపల విపరీతమైన ఒత్తిడి, టెంపరేచర్ అనేది 1300 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండటం, ఒకవైపు మంటలు రావటం, వీటన్నిటి కారణంగా స్పేస్ షటిల్ ఎయిర్ లోనే ముక్కలు ముక్కలు అయ్యి టెక్సాస్ మరియు లూయిసియానా ప్రాంతంలోని నేల మీద పడ్డాయి. కల్పన చావ్లాతో సహా మొత్తం 6 ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం జరిగే నాటికి ఆమె వయసు 40 సంవత్సరాలు. ఒకవేళ చావ్లాకి ఆ ప్రమాదం జరగకుండా బ్రతికి ఉంటే ఇప్పటికీ 60 సంవత్సరాలు ఉండేవి. అంతేకాకుండా ఇంకా ఎన్నో స్పేస్ రీసెర్చ్లు చేసి ఒక స్త్రీ దేనినైనా చేయగలదు అని ఎంతో మంది యువకులకు ధైర్యాన్ని నింపేది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.